దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసును దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు December 15th, మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన పిల్లలందరికీ కృప కలుగునుగాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఫ్రెండ్స్, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, సమస్యలను జయిస్తారు. ఆ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. అట్టి విశ్వాసము ఈ అభిషేక ప్రార్థన ద్వారా దేవుడు నీకు నాకు ఇచ్చారు అని ధైర్యంగా నమ్ముదాం. దేవుని కుమారుడని యేసుని నమ్మిన వాడే లోకాన్ని జయిస్తాడు. ఇంకెవడు జయిస్తాడు అని వాక్యం చెప్తుంది. ఎస్, లోకమును జయించే విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయిద్దాం, విశ్వాసం వల్ల బలవంతులు అవుద్దాం. నేను జరిగిన అభిషేక ప్రార్థన ద్వారా మరింతగా దేవునికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చునుగాక. ఆత్మలో బలపడదామా? ఆత్మ ఫలం ఫలిద్దామా? ఉద్యమత నింపడదామా? అనేకులకి దేవుని ప్రేమను చాటుదాం. లోకాన్ని పరలోకం వైపు తిప్పుదాం. నరకాన్ని ఖాళీ చేద్దాం. సమస్యలను ఓవర్కమ్ చేద్దాం. బలహీనలను బలపరుచుదాం. ధైర్యం చెడిన వాళ్ళకి ధైర్యాన్ని గురించి బోధిద్దాం. విశ్వాసం లేని వారికి విశ్వాసం ఊరిపోద్దాం. ప్రార్థించగా అనేకులు స్వస్థపడాలి. అలాంటి శక్తిని, అభిషేకం దేవుడు మనందరికీ ఇచ్చి కృపనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకర్యలు చేసేవాడు, స్తుతులయ్యా. నిన్నటి దినమందు వేలాది మంది నడిపించే స్తుతులు, ఫోర్త్ వర్షిప్ కూడా అనేక నడిపించే స్తుతులు. అభిషేక పండుగలో పార్టిసిపేట్ చేసి కృపనిచ్చే అభిషేకాన్ని మరింతగా మాలో పెంపొందింపచేసి అయ్యా మా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారన్నావు. ఎస్, మేము లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, పవిత్రంగా జీవించాలి, ఉజ్జీవం పడాలి. అయ్యా నీ ప్రేమను అనేకులకు చాటాలా, మేము ప్రోస్పర్ అవ్వాలా, హెల్దీగా ఉండాలా, మా ద్వారా అనేకులు దీవించబడాలా. అయ్యా నీకు మహిమ రావాలి. ఈ పండుగ దినాలలో మా అందరికి కావాలి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సమాధానాన్ని ఇచ్చి నడిపించండి. నాయనా మేము పీస్ ఆఫ్ మైండ్తో బతకాలా, అనేకుల్ని నాయనా ప్రేమతో మాట్లాడాలా, ప్రేమతో మేము వ్యవహరించాలి, కుటుంబంలో బయట పరలోకాన్ని చూపించాలి. అలాంటి కృపను మాకు దయచేసి శక్తితో, ఆత్మతో నింపండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి, హాస్పిటల్ వారు స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. నాయనా చీకటి నుంచి విడిపించి రక్షణ పొందాలి, రక్షణ రాకడికి సిద్ధపడాలి. ఈ క్రిస్మస్ దినాల్లో నాయన క్రిస్మస్ వేడుకలు, పండుగలు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి చోట మీరు తోడై ఉండి నాయన అనేకులు వారి హృదయాల్లో నీ ఆత్మకు చోటు ఇవ్వాలి, లోతైన రక్షణ పొందాలి, జయ జీవితాన్ని పొందాలి, దీవించబడాలి, కృప పొందాలి, ఆశీర్వాదాన్ని పొందాలి, మహిమగల కార్యాలు చూడాలి. మహిమ తెచ్చుకోనండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు మా మీద ఈ పరిచయం పనిచేయనివ్వదు. అయ్యా ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్స్ ఇవ్వండి, ఎవరు రైక్స్ కోరిన రైక్స్ ఇవ్వండి. నాయన ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో కోరుకుంటారో గవర్నమెంట్ సెక్టర్లో కూడా మంచి జాబ్స్ ఇచ్చి దీవెని ఇవ్వండి. సమాధానం ఇవ్వండి. ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వాలి. జాయినింగ్ ఆర్డర్ రానివ్వండి, జాయినింగ్ ఆర్డర్ రావాలి. అద్భుతం కృపనివ్వండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. మనీ రిటర్న్స్ రావాలా. అయ్యా కృపనివ్వండి. ఎవరికి బిజినెస్లో బిజినెస్ ఇవ్వండి. ఎవరు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నారో అప్పుల నుంచి వాటిని విడిపించి, దరిద్రాన్ని విడిపించి కృప చూపించండి. నాయన ప్రతి ఒక్కరిని బలపరచండి. చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. స్కూల్, కాలేజీ రాకపోతే క్షేమాన్ని ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. క్రిస్మస్ పండుగ నాటికి ప్రతి ఒక్కరు అవసరం తెచ్చాలి. మా బిడ్డలందరూ కొత్త బట్టలు కొనుక్కోవాలా, ఆయన నూతన హృదయాన్ని ధరించుకోవాలి, అన్నింటిలో దీవించబడాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించి ఈరోజంతా గొప్ప జయం ఇవ్వండి. గుడ్ వెదర్ ఇవ్వండి. కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, బుధవారం సంగమా మనందరికీ ఫాస్టింగ్ పీరియడ్ ఉంది. నిజంగా భక్తి చేయాలి, బలవంతులు అవ్వాలి అనుకున్న వాళ్ళు, పరలోక రాజ్యం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ మిస్ అవ్వరు. నిజం చెప్తున్నాను. ఎంత ఖర్చు అవుతుందో తెలుసు మీకు. ఆ రోజు బుధవారం ఆ ఫంక్షన్, ఆ వెస్లీ గ్రౌండ్ బుక్ చేయడానికి, నెక్స్ట్ అవన్నీ నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎందుకు పని పాటలకు కాదు. ఆ టైంలో ఏదో పని చేసుకోగలం. సంఘం ఫాస్టింగ్ ప్రే చేసినప్పుడు బలపడుతుంది. అలాగే బలమైన ఉజ్జీవంతో కూడిన వర్తమానాలు వస్తాయి. మీరు వచ్చి ఎందుకు బలపడకూడదు? ఎంతకాలం పాలు తాగేవారుగా పిల్లల్లా ఉంటారు. ఎస్, నువ్వు బలపడాలి. రండి బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్కి, వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్లో.